వచ్చే నెల ఏప్రిల్ 6 తారీఖు రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉన్నందున మందమరి పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గుడి కమిటీ సభ్యులందరూ గుడి చైర్మన్గా నేను ఈరోజు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పెళ్లి పత్రికను కమిటీ సభ్యులు మరియు భక్తులు అయ్యగారి సమక్షంలో ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మందమరి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయడం ఏమన్నదంటే, ప్రతి సంవత్సరం లాగానే కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ సభ్యులందరూ తరపున నేను గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా డైనమిక్ యువ లీడర్, యువ ఎంపీ, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యువ కిరీటమైనటువంటి పార్లమెంట్ మెంబర్ గడ్డం వంశీకృష్ణ గారికి ఈ సందర్భంగా మేము ఆలయ కమిటీ కమిటీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉన్నది, కానీ చాలా ఏళ్ళ నుండి అనేకమైనటువంటి సమస్యలతోని రోడ్డు మీద భక్తులు రానికి ఆటంకంగా కొన్నేళ్ల నుండి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వెహికల్స్ రావడం ఇబ్బందిగా ఉండేది. అదేవిధంగా ఆ మెయిన్ రోడ్ నుండి ఇటు దిగాలంటే అక్కడ ఒక మోరి కూలిపోయి వెహికల్స్ కూడా రాని పరిస్థితి ఉంటే, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి మా మాటను మన్నించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మందమరి మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం వరకు అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఆటంకం జరగద్దు, వెంటనే ఆ చెట్లన్నీ తొలగించండి, అక్కడ వెంటనే ర్యాంప్ కట్టి చిన్నగా వాహనాలు రానికి ఓ మోరి లెక్క కట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో కమిషనర్ గారు వెంటనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఇవాళ భక్తులందరి తరఫున ఆలయ కమిటీ సభ్యులందరం కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది సందర్భం కాదు, కానీ మరి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం. చాలామంది కూడా ఏమో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొందరైతే ఎవడో అవగాహన లేని మనుషులు కూడా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 15 నెలలు మాత్రమే అయితే ఉన్నది. 15 నెలల్లో దాదాపుగా ఒక మందమరి మున్సిపాలిటీ కాదు, మందమరి మండలంతో పాటు చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఇవాళ చెప్తే ఒడవనటువంటి పరిస్థితి. చెన్నూరులో పోయే రహదారిలో కానీ అన్ని మున్సిపాలిటీలలో కానీ ఇవాళ ఉదాహరణ ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు ఇదే మారుతి నగర్
రాజీవ్ నగర్, మారుతి నగర్, విలేజ్ మందమరికి రోడ్డు హైవే అవతల ఉన్నటువంటి రామన్ కాలనీ, అంగడి బజార్ నీళ్లు దాదాపుగా పెద్ద ఎత్తున వచ్చి ఇళ్ళల్లో వచ్చి మన అన్నం తినే పాత్రల కాడికి వెళ్ళి మునిగిపోయే పరిస్థితి ఉండేది. గత 50 సంవత్సరాల నుండి ఆ పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ కూడా ఆ పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నారు. మరి గెలిచినాక వెంటనే ఈ సమస్యను గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో పెద్ద మనసుతోని 2,25,00,000 రూపాయల ఫండ్ పెట్టి ఆ మురికి చెత్త చెదారం ఏదైతే ఉన్నదో వాటిని రాకుండా 7 కణాల మురికి మళ్లించే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ అదే కాకుండా విలేజ్ మందమరిలో గత చాలా కొన్ని ఏళ్ల నుండి 20-30 సంవత్సరాల నుండి అక్కడ డ్రైన్స్ లేకుండా, రోడ్లు లేకుండా ప్రజలందరూ అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటే ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాక్లో వచ్చి ప్రతి గడపకు ఇల్లుకు తిరిగి నన్ను ఏ నమ్మకంతోనైతే ఓట్లేసి గెలిపించారో ప్రజలందరికీ కూడా నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేయాలనే ఆలోచనతో మార్నింగ్ వాక్లో ఇల్లులు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని మరి అక్కడ 78 లక్షల ఫండ్ పెట్టి డ్రైన్ కట్టించుడు, రోడ్లు వేపించడం జరిగింది. మొన్నటికి మొన్న ఇదే మారుతి నగర్లో 23 వాళ్ళలో మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ